మోరంపూడి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోరంపూడి గ్రామ దేవత పోలేరమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బావి ప్రారంభించారు. కమిటీ సభ్యులతో కలిసి వారు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. భక్తులు బారులు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. దీనికి ముందు వారు పోలేరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పోలేరమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులను అభినందించారు. ఆ అమ్మవారి దయా కృపా కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాయి లక్ష్మణరావు, బాలిన వేణు, లింగం వెంకటేశ్వరరావు, చిత్రపు వీర్రాజు, ఏమిరెడ్డి సత్యనారాయణ, లింగం చంద్రరావు, బొడ్డిగా సురేష్, శీలం సుబ్బారావు, యూపీహెచ్సి చైర్మన్ చొప్పర్ల వీరభద్రరావు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని సాయి కార్తీక్ అమ్మవారి గుండాలు వారి వ్యాపారాలు వేలనమ్మకాలు సభాపతిస్తున్నారు. వారిని వేస్తున్నారు. బ్రహ్మాండమైన అన్నదానాలుగా జరుగుతున్నది. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ప్రసాదాలు సేకరించారు. మన పోరాడమ్మ జాతర మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారి ప్రసాదాలు సేకరించవచ్చు ఉన్నారు. వారిని అమ్మతాల సదా ఎలవల్ల తోడ ఉండాలని మరి కోరుతున్నారు. 100 రూపాయలు కానుకస్తున్నారు. వారిని 50 రూపాయలు కానుకస్తున్నారు. వారి కోరుతున్నారు. మట్ట సత్యబాబు గారు, వారి వ్యాపారాన్ని శంకరరావు గారు అమ్మవారికి 100 రూపాయలు ఇచ్చి ఉన్న తోడై ఉండాలని మరి కోరుతున్నాం. వేలాదిగా పాల్గొని అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. సార్